యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 యేసయ్యా. We will live forever with God. దేవునితో సదాకాలం జీవిస్తామనే శీర్షికలో విత్ గాడ్ త్రూఅవుట్ లైఫ్, జీవితకాలం అంతా దేవునితో అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో ధ్యానిస్తాం. జీవితకాలము దేవుని సన్నిధిలో. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇక్కడ జీవితకాల పర్యంతము దేవుని సన్నిధిలో నివసించగోరడం అనే విషయాలు ఈ సమయంలో బహు వివరంగా ఇక్కడ ధ్యానిస్తాం. అటు తరువాత మనము చూసినట్లయితే దేవుని సన్నిధిని ఎంచుకోండి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఇక్కడ మరియా ఏర్పరచుకొనిన ఉత్తమమైన దాని గురించి బహు వివరంగా మనం ఈ సమయంలో ధ్యానిస్తాం. దేవుని సన్నిధిని వెతకండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని సన్నిధిని వెతకటం అనే విషయాలు ఈ సమయంలో వివరంగా ఇక్కడ ధ్యానిస్తాం. దేవుని సన్నిధి మహిమ, అధిక మహిమ. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇక్కడ దేవుని సన్నిధిలో మహిమ నుండి అధిక మహిమను ఎలాగును పొందుదామనే విషయాలు ఈ సమయంలో ఇక్కడ బహు వివరంగా ధ్యానిస్తాం. అటు తరువాత దేవుని సన్నిధిలో తృప్తి. నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందెదము. ఇక్కడ దేవుని ఆలయంలో, ఆయన ఆవరణంలో జీవించుట ఎంత ధన్యత అనే విషయాలు, అలాగనే అందులో మనము మేలు చేత తృప్తి పొందదమనే విషయాలు బహు వివరంగా ఈ సమయంలో ధ్యానిస్తాం. We live forever with God. దేవునితో సదాకాలము జీవిస్తామనే శీర్షికలో ఈ సమయంలో విత్ గాడ్ త్రూఅవుట్ లైఫ్, జీవితకాలం అంతా దేవునితో. చాలా ప్రాముఖ్యమైన మెసేజ్ అండి ఇది. సాధారణంగా మనం కొంతమంది వ్యక్తులతో కలిసి జీవించడానికి ఇష్టపడతాం.
భార్యాభర్తలు కలిసి జీవించడం, స్నేహితులు కలిసి జీవించడం, తల్లిదండ్రులు పిల్లలు కలిసి జీవించడం, కాపరి సభ్యులు కలిసి జీవించడం, జీవితకాలం అంతా అని ఆలోచన చేస్తే మన స్నేహితులు చాలామంది అలా మధ్యలో చాలామంది వెళ్ళిపోతుంటారు. అలాగే బంధువులు కూడా మనల్ని వదిలేసిన వాళ్ళు ఉంటారు. లోకానుసారంగా మనం ఆలోచన చేస్తే, యేసుప్రభు గారు చెప్పిన దాన్ని బట్టి కూడా ఆలోచన చేస్తే చివరికి మనం ఒకరే మిగులుతాం. ఆ మాట మరి యోబు గారు ద గ్రేట్ స్కాలర్ ఏం చెప్తున్నాడంటే, తల్లి గర్భం నుండి దిగంబరణ వచ్చాను, మళ్ళీ దిగంబరణ. అది నిజం, సత్యం అది. కానీ ఇక్కడేంటి, జీవితకాలం అంతా ఎవరితోటండి? బంధువులతోటో, భర్తతోటో, భార్యతో కాదు. ఎవరితోటండి? దేవుడితో. కారణం ఏంటి? దేవుడు ఎవర్ లాస్టింగ్. మన తండ్రి వాళ్ళు ఉంటాడు, రేపు ఉండడు. భర్త వాళ్ళు ఉంటాడు, రేపు ఉండడు. కానీ దేవుడు నిత్యం మనతో ఉంటాడు. సదాకాలం ఆయనతో జీవిస్తాం. ఆ బంధాన్ని భూమి మీద నుంచే మనం ఏర్పాటు చేసుకోవాలి. మీరు దేవుని రాజ్యానికి వెళ్తారో లేదో ముందే తెలిసిపోద్ది. ఏంటి, చిన్నపిల్లల గురించి మాట చెప్తాడు, బాలుడు సహితము తన నడవడి సరైనదో కాదో వాడి చేష్టల వల్ల తెలియజేస్తాడు. నువ్వు దేవుని బిడ్డడవో కాదో, దేవునితో సదాకాలం జీవిస్తావో లేదో ఈ మెసేజ్ వింటే నీకు అర్థమైపోతుంది. నీకుగా తెలుసు దేవుడు ఎంతవరకు నీతో ఉన్నాడు. ఆదివారం గుడి వరకే దేవుడు ఉన్నాడా? మిగిలిన 6 రోజులు దేవుడు నీతో లేడా? ఇంట్లోనే దేవుడు ఉన్నాడా? స్కూల్లో దేవుడు లేడా? ఇంట్లోనే దేవుడు ఉన్నాడా? ఆఫీస్లో దేవుడు లేడా? ఎక్కడైనా దేవుడితో మనం జీవించాలి. కనుక ఈ మెసేజ్ చాలా ప్రాముఖ్యమైనది. జీవితకాలం అంతా అంటే ఒక నిర్ణయానికి మనం రావాలి. నేను జీవితకాలం అంతా ఆయనతో జీవిస్తాననే నిర్ణయానికి వస్తే ఇది మీకు సంభవిస్తుంది. దీనిలో వివరణలో చూస్తే దేవునితో నిత్య జీవితం, ఈ జీవితం అంతా దేవుడితోటే. అండ్ దావీదు గారు ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడండి? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాతో ఉంటే లోకంలో ఏది అక్కర్లేదు అన్నాడు. దావీదుకి ఎవరు లేరా? దావీదుకి బంధువులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు దావీదుకి. కానీ దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చాడు, ఆయనే సమస్తం అన్నాడు. అటువంటి అనుభవాలు కావాలి మనకి. ఈ మెసేజ్ అంతా వింటే మనం ఎక్కడున్నా మనకి తెలిసిపోద్ది. దేవునితో నిత్య జీవితం. నెంబర్ 1, శాశ్వత జీవితం మానవ ఉనికిలో ఉండదు. మానవ జీవితంలో శాశ్వతంగా ఉండడం అనేది ఉండదండి. మోషే గారు చెప్పిన లెక్కల ప్రకారంగా అయితే 70 లేక 80 సంవత్సరాలు, దేవుడు చెప్పిన లెక్కల ప్రకారంగా అయితే 120 సంవత్సరాలు. ఇవాళ సోషల్ మీడియాలో నేను చూశాను, ఆ యొక్క మునీశ్వరుడు చెప్తున్నాడు, మాకు కూడా 120 సంవత్సరాలే. చైనా దేశంలో ఎక్కువ శాతం 120 సంవత్సరాలు జీవిస్తారు. 120 సంవత్సరాలు జీవించాలంటే ఏంటండి? ఇక్కడ 9వ అధ్యాయంలో చెప్పాడు ఆయన, 10వ వర్షంలో 2వ భాగంలో, ఆయనను వాటి వైభవము ఆయాసము దుఃఖం. ఆయాసం దుఃఖం ఉడుకుంటుంది, రోగాలు ఉడుకుంటాయో వాడు 70-80లోనే వెళ్ళిపోతాడు. అంటే 120 సంవత్సరాలు బ్రతకాలంటే క్రమశిక్షణ ఉండాలి, జీవితంలో క్రమశిక్షణ ఉండాలి, భోజన విధానంలో క్రమశిక్షణ ఉండాలి, అన్ని విషయాల్లోనూ కూడా క్రమశిక్షణ ఉండాలి. నేనున్నాను అనుకోండి, నా 70 సంవత్సరాలు నిండిపోయి బీపీ లేదు, షుగర్ లేదు, జబ్బు లేవు, నా దగ్గర రావు. నేను గ్యారంటీగా చెప్పగలను, నేను 120 సంవత్సరాలు జీవిస్తానని చెప్తున్నాను కూడా మీకు. కనుక శాశ్వత జీవితం మానవ ఉనికిలో లేదు. మనిషి అనేవాడు 70 సంవత్సరాలకు చచ్చిపోతే ఇక ముందేనే చచ్చిపోతున్నారు. 80 సంవత్సరాలు, 120 సంవత్సరాలు చచ్చిపోతున్నారు. జీవితకాలం లేదు వాడికి. మానవుడు అనేవాడికి లిమిటేషన్ ఉంది. 120 సంవత్సరాలుగానే చచ్చిపోలేవాడు. తర్వాత పునరుద్ధానము యేసుక్రీస్తు నుండి ఒక ప్రత్యేకమైన బహుమతి. ఈ పునరుద్ధానం అనే దాని వల్ల మనకి ప్రభు నుంచి ఒక బహుమతి వచ్చింది. పునరుద్ధానం అనేది లేకపోతే మన క్రైస్తవ జీవితం కూడా వేస్ట్. యేసు ప్రభు గారు కానీ చనిపోయి సమాధి నుండి లేచి ఉండకపోతే అసలు యేసు ప్రభు గారిని ఎవరు ఆరాధించాల్సిన పని కూడా లేదు. ప్రపంచంలో దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు. ఆ దేవుళ్ళ కథ అంతా ఏంటి? చచ్చిపోయారు, సమాధులు ఉన్నాయి, సమాధుల గురించి కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఆ సమాధుల్ని చాలా అద్భుతంగా కడుతున్నారు. సమాధులు ఇవన్నీ కూడా అంటే ఒకటి స్పష్టం ఏంటంటే ఆ దేవుడు చచ్చిపోయాడు. కానీ యేసు ప్రభు గారు చనిపోలేదు. మృత్యుంజయుడైన దేవుడు, సమాధి గెలిచిన దేవుడు, ఒకే ఒక దేవుడు యేసు దేవుడు.
ఆయన పునరుద్ధారణ అవడం వల్ల మనకి కూడా ఒక కృప వచ్చింది. అదే ఇక్కడ చెప్తున్నాడు, మళ్ళీ చదువురా. పునరుద్ధానము యేసుక్రీస్తు నుండి ఒక ప్రత్యేకమైన బహుమతి. యేసుక్రీస్తు వారిని మనకి ప్రాప్తించిన ఒక బహుమానం ఏంటంటే పునరుద్ధానము. అందుకే పునరుద్ధాన శక్తి ఈస్టర్ సందేశంలో చాలా స్పష్టంగా ధ్యానించి, ఆ పునరుద్ధాన శక్తి మనకు ఉండాలి. భక్తి అంటే శక్తి, క్రైస్తవుడు అనే వాళ్ళ శక్తి ఉండాలి. అదొక పునరుద్ధానంలోనే వస్తుంది. ఆ పునరుద్ధానాన్ని రకరకాలుగా మనం ధ్యానిస్తాం. ఎలాగండి, కొలసి సంఘాన్ని చెప్తున్నాడు, క్రీస్తు యేసుతో కూడా మీరు లేపబడిన వారైతే, అంటే పునరుద్ధానం పొందిన వారైతే పైన వాటిని ఎదగాలి. ఇవాళ మన బ్రతుకంతా ఎక్కడుందండి? భూ సంబంధమైన వాటి మీద ఉంది. బంధువులు, లోకము, స్నేహితులు, దానితో ఉంది. దేవుడితో లేదు మన జీవితం. కనుక ఇది ఒక గొప్ప వరం దేవుడు మనకి ఇచ్చాడు. మళ్ళీ చదువుతలేదు. పునరుద్ధానము యేసుక్రీస్తు నుండి ఒక ప్రత్యేకమైన బహుమతి. తర్వాత మరణము జయించబడిన ఒక సంఘటనగా. ఈ మరణం అనేది ఏంటంటే జయింపబడిన ఒక సంఘటనగా పరిగణించబడుతుంది. మరణం అంటే మనం అందరూ ఏంటంటే అమ్మ చచ్చిపోయాడు అని బాధపడదు. మరణం అంటే ఏంటంటే జయింపబడిన సంఘటన. డెత్ ఈజ్ ద ప్రమోషన్ టు ద హెవెన్. మరణం అనేది పరలోక రాజ్యానికి ప్రమోషన్. అంటే ఇక్కడ మరణించడం వల్ల దాన్ని ఏంటన్నారు, బైబిల్ ప్రకారం నిద్రించుస్తున్నారు అంటాడు. అంటే ఎప్పుడైతే ఇక్కడ మరణం పొందావో నెక్స్ట్ మినిట్ ఎక్కడ ఉన్నాడు? దేవుని రాజ్యంలో ఉన్నావు. దేవుని రాజ్యంలోకి వెళ్ళని బాధ ఎవరికైనా. అందుగురించి యేసుప్రభుని నమ్ముకున్నాం. కానీ మనం ఏంటో అమ్మ చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయాడు, మనం ఏడుస్తుంటాం. కానీ వాళ్ళు ఎక్కడ పోయారండి? చనిపోయిన వెంటనే దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. మళ్ళీ చదువుతుంది అదే. మరణము జయించబడిన ఒక సంఘటనగా పరిగణించబడుతుంది. మరణం అనేది లేకపోతే మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేము. ఈ మరణం ద్వారా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఏంటి చెప్తున్నారంటే, ఆ మరణించే లోపే, ఈ లోకంలోని యాత్ర ముగించే లోపే యేసు ప్రభుని రక్షకుడిగా, ప్రభుగా కలిగి ఉండాలి. లేకపోతే నీకు ఆయనకేం సంబంధం లేదు. లాస్ట్ వీకే మీకు చెప్పాను, ఇప్పుడు కడబొరకు మోగింది అనుకోండి, ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎత్తపడతాం. మీరు క్రైస్తవులు అనుకోవచ్చు, నాకు నేను క్రైస్తవుని అనుకోవచ్చు. చాలామంది దైవ సేవకులు ఉండిపోతారు కిందని, చాలామంది సంఘ సభ్యులు ఉండిపోతారు. ఎవరు సిద్ధపడి ఉన్నారో వాళ్ళే ఎత్తబడతారు. అదే ఇక్కడ ముందు మాట ఏంటంటే, జీవితకాలం అంతా నేను నా దేవుడు అనుకొని ఎవరు ఉంటాడో వాడే ఎత్తబడతాడు. తర్వాత అందులో లాస్ట్, క్రైస్తవులు శాశ్వత జీవితాన్ని అనుభవించాలి. క్రైస్తవుడు అనేవాడు శాశ్వత జీవితం. నామకార్థ క్రైస్తవుడు మాట్లాడు వాళ్ళే క్రైస్తవుడు అనే మాట. నామకార్థ క్రైస్తవుడు ప్రపంచంలో ఉన్న చెడ్డ వాళ్ళందరికంటే చెడ్డవాడు. అందుకని నటిస్తాడు వాడి జీవితంలో. వాడు యేసుప్రభు ఉన్నాడు అండి. వాళ్ళు చాలామంది చూడండి, వాళ్ళ మాటలకి జీవితానికి సంబంధమే ఉండదు. నామకార్థ క్రైస్తవులు, నామకార్థ సేవకులు, నామకార్థ ప్రసంగికులు. చాలా ఆలోచించేయండి. నామకార్థ క్రైస్తవుడు ఎవరిని మోసం చేస్తాడండి? వాడిని వాడే మోసం చేసుకుంటాడు. అదే చెప్తున్నాడు. మళ్ళీ చదువు. క్రైస్తవులు శాశ్వత జీవితాన్ని అనుభవించాలి. క్రైస్తవుడు విధిగా శాశ్వత జీవితం అంటే నిత్య జీవంలోకి వెళ్ళాలి. క్రైస్తవుడు విధిగా వాడే క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే క్రీస్తు యేసుని ధరించుకున్నవాడు, కలిగినవాడు. దానికి ఏమన్నారండి? పాతవి గతించెను, సమస్తము నూతనమయ్యామా మనం? ఇంకా పాత పద్ధతులు, పాత స్నేహితులు, పాత వ్యవహారాలు ఉన్నాయి మనకి. ఏమంటే నేను యేసు ప్రభుని 1972 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 ప్రభుగా రక్షకుడిగా అంగీకరించాను. అంతవరకు మాకేంటండి, నైట్ అవగానే స్నేహితులంతా మీట్ మేఫేర్ జంక్షన్, అక్కడ కూర్చొని రాత్రి 11-2 గంటల వరకు ఏదో దర్బార్ అనమాట. ప్రపంచం మేము లేకపోతే సాగదనుకున్నట్టు దర్బార్. ఎప్పుడైతే నేను యేసు ప్రభుని అంగీకరించానో ఆ ఏరియాస్ కానీ, ఆ స్నేహితులు కానీ అన్నీ మర్చిపోయినండి. అండ్ లాస్ట్ వీక్ ఫస్ట్ సర్వీస్లో అన్యజనుడు అనేది చెప్పాను. నీవు అన్యజనులతో కూర్చొని సమయం ఎక్కువగా గడుపుతున్నావంటే వాడు అన్యజనుడే 100%. నువ్వే మోసగడివి. నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు ఎవడు అండి? నామకార్థ క్రైస్తవుడు. అంటే అన్యజనుడి కంటే నువ్వు అసహ్యుడు నువ్వు. అండ్ ఇవాళ నాకు ₹1,00,000 ఎవడని ఇచ్చినా నా అన్య స్నేహితులతో నేను కూర్చొని గడపలేనండి. ఐ కెనాట్ స్పెండ్ మై టైం విత్ దెమ్. ఏంటి మాట్లాడతాం? వాళ్ళ దగ్గర ఏమైనా విశ్వాస సంబంధం మాట్లాడతావా? ప్రార్థనా జీవితం చేయడం మాట్లాడతావా? దేవుడి అద్భుతం చేసేది మాట్లాడతావా? అన్ని లోకానుసారమైన విషయాలే. అందుకే వాక్యం కూడా చాలా స్పష్టంగా చెప్తుంది, నీతిమంతుల సభలో పాపులు, పాపుల సభలో నీతిమంతులు నిలవలేరు. తెలుగులో మనకి వాడుక భాష సామెత ఉంటుంది ఏంటంటే, ఏ జాతి పక్షుల జాతికి చేరిపోతాయి.
నువ్వు నామకార్థ క్రైస్తుడిగా ఉంటే నీ సహవాసాలు అన్యులతోటే ఉంటాయి, అన్యులతోటే నువ్వు ప్రయాణాలు చేస్తావు. చదవమంది మళ్ళీ. క్రైస్తవులు శాశ్వత జీవితాన్ని అనుభవించాలి. క్రైస్తవుడు అనేవాడు శాశ్వత జీవితంలోకి వెళ్ళాలండి. వాడే క్రైస్తవుడు. మనకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే సదాకాలం మనం ఆయనతో జీవిస్తాము. దేవునితో జీవితం సాగించడం, దేవుడితో జీవితం సాగించడం అంత సులువు కాదండి. నేనున్నానండి, నాతో ఎవరు ఎక్కువ కాలం ఉండలేరు. నాకు ఒకరోజు శ్రీకాకుళం వెళ్ళారు, మా సమీప బంధువే అయినా. ఆవిడ రిక్షాలు ఇట్లా కూర్చొని ఎలాగ ఉంటాయి కదా ఆ రిక్షాలు అనమాట. ఆయన ఎక్కడ కూర్చొని నేను కూర్చొని ఆ రిక్షాలో వెళ్తున్నాను. ఇలా వెనక నేను చూస్తే వెనక అది పొగబండిలా పొగ వస్తుంది. రిక్షాకి మోటార్ అది ఉండదు కదా, పొగేట వస్తుంది. నేను చూస్తే నా పక్కన ఉన్నోడు సిగరెట్ ధామ్ ధామ్ తాగుతున్నాడు అనమాట. రిక్షాడికి వెంటనే బాబు అని ఆపాడు. వెంటనే దిగి, సార్ నేను అక్కడికి నడుచుకొని వచ్చేస్తాను, మీరు వచ్చేయండి. ఏం సార్ అన్నాడు. నాకు సిగరెట్లు తాగిన వాళ్ళు పక్కన నేను కూర్చోలేను సార్ అని చెప్పి. అర్థమైందండి. వెంటనే ఆయన సిగరెట్ ఆపేసాడు. అంటే మనం ఉండలేము. మీలో యేసు ప్రభు ఉంటే మీరు అన్యులతో ఒక గడి కూడా ఉండలేరు. మీరు నామకార్థ క్రైస్తువులు అయితేనే తప్ప అన్యులతో మీరు పిక్నిక్లకి వెళ్ళలేరు, అన్యులతో సహవాసాలు కూడా మీరు చేయలేరు. చేస్తున్నారంటే అర్థం ఏంటంటే మీలో యేసు ప్రభు లేడని అర్థం. కనుక దేవునితో జీవితం సాగించడం అంటే అంత ఈజీ కాదు. ఆయన పద్ధతిలోకి మనం వెళ్ళాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి గమనించుకొని, నా మైక్ వింటున్న వాళ్ళతో కూడా చెప్తున్నాను నేను, దేవుడు పద్ధతిలోకి నువ్వు వెళ్ళాలి తప్ప నీ పద్ధతిలోకి దేవుడు రాడు. చాలామంది అక్కడే విఫలం అవుతారు. వీళ్ళు ఒక ప్లాన్ తయారు చేసుకుంటారు, దేవుడు ఎలా చెయ్యి అంటే దేవుడు చేయడు. అది దేవుడు చెప్పిన విధంగా, దేవుడు చెప్పిన సమయంలో, దేవుడు చెప్పిన విధానంగా కార్యాలు జరుగుతాయి తప్ప నీ ఆలోచన బట్టి జరగవు. దానికి ప్రవచన వాక్యం కూడా ఉంది. నా మార్గములు మీ మార్గముల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. నెంబర్ 1 చదువుతలే. దేవునితో సంబంధాన్ని పెంపొందించుకోవడానికి, దేవునితో సంబంధాన్ని పెంపొందించుకోవడానికి మనలో ప్రతి ఒక్కరు చేయవలసిన విషయాలు. దేవునితో మనకు సంబంధాలు ఉండాలి అని ఒక నిర్ణయానికి వస్తే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ నా మైకులో వింటున్న వాళ్ళు కానీ ఈ విషయాలు పాటించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే కుదరదు. ఆయన విధానాల్లోకి నువ్వు వెళ్ళాలి. ఎలాగ వెళ్ళాలి అనేది చెప్తున్నాడు. నెంబర్ 1 చదువు తల్లి. ప్రార్థించడం ద్వారా దేవునితో మాట్లాడతాము. ప్రార్థన అంటే ఏంటండి? దేవుడితో మాట్లాడడం. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉదయకాలం లేచి ప్రార్థన చేసి వచ్చారు ఇక్కడికి? నా మైక్లో వింటున్న ప్రపంచం ఎంతమంది మీరు వేకువజామున లేచి ప్రార్థన చేస్తున్నారు? స్పష్టమైన సందేశం ఏంటంటేనండి, వేకువజామునే లెగిసి ప్రార్థన చేయని వారికి యేసు ప్రభువుకు సంబంధమే లేదు అసలు. ఒకవేళ నాకు ప్రార్థనా జీవితమే లేదంటే నువ్వు అన్యుడివే, నీకు యేసు ప్రభువుకు సంబంధమే లేదు నీకు. అండ్ ఇవాళ 2 ఆరాధనలో నేను వచ్చి ఉంటాను. రాత్రి 2:30 గంటలకే లేచి ప్రార్థన చేసి ఏడుస్తున్నాను అనమాట. అంటే ఈ సేవలో మనుషులు ఎందుకు ఇలాగ ఉంటారు? ఎందుకు సంపూర్ణంగా సమర్పించుకోరు? దైవభయం మనుషులకి లేదా? ప్రతి ఒక్కరిని దేవుడు కొట్టాలా? నేను చాలామంది సేవకులకు చెప్పాను, సార్ మీరు యేసుప్రభుని వదిలి చాలా కాలం అయిందని. అదే సార్ మీ చలవ సార్ ఆయన. ఇవాళ ఆయన కాళ్ళు చేతులు పడిపోయి ఆ బండి మీద వెళ్తున్నాడు ఆయన. చాలామంది సేవకులు చనిపోయారు, చెప్పాను వాళ్ళకి. ఏడ్స్ ప్రార్థన చేస్తారు 2:30 గంటలు. ప్రభు సేవకులు ఎందుకు ఇలాగ ఉన్నారు? ఈ నామకార్థ క్రైస్తువులు ఎందుకు ఇలాగ ఉన్నారు? వాళ్ళు మార్చండి ప్రభు, వాళ్ళతో మాట్లాడండి. మనం మాట్లాడేదానికి కోపం వస్తుంది. అమ్మ నీ జీవితం సరి చేసుకుంటే వాళ్ళకి కోపం వస్తుంది. సార్ మీరు సరిగ్గా లేరు సార్ అంటే వాళ్ళకి కోపం వస్తుంది. అందుకే నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు అండి. అనేకమైన విషయాలు దేవుడు మాట్లాడాడు. ఇవాళ నాకు దేవుడు ఇచ్చిన గొప్ప మాట ఏంటంటే, అలా ప్రార్థన చేస్తుంటే ఆగి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏంటి ప్రభా చెప్తున్నాడంటే, ఈ వాళ్ళ నుంచి నాన్ వెజిటేరియన్ తినొద్దు నువ్వు అని చెప్పాడు. 2 సంవత్సరాల నుంచి టీ కాఫీ అనేది తాగడం మానేసాను. వెంటనే దేవుడికి చెప్పాను, ఎస్ లార్డ్, నేను ఇవాళ నుంచి నిశ్చయంగా నాన్ వెజిటేరియన్ తిన్నాను. నేను ఒక పని చేయకూడదు అనుకుంటే చేయనండి అంతే. ఈ మనిషితో మాట్లాడకూడదంటే మాట్లాడనండి. ఈ వ్యక్తికి దూరంగా ఉండాలంటే దూరంగా ఉంటాను. నా సక్సెస్కి కారణం అదే. 2 పీతోటే స్టార్ట్ అవుతాయి. చాలాసార్లు చెప్తుంది ఈ మధ్యకాలంలో. 1 పర్సన్ వ్యక్తి, 2 పాలసీ పీ. పర్సన్ అంటే వ్యక్తి, పాలసీ అంటే పద్ధతి. మనిషికి ఏంటి ఉండాలండి? పద్ధతి అనేది ఉండాలి.
అది నాకు చాలా మెండుగా ఉంటుందండి. ఒక పని చేయకూడదంటే చేయను అంతే, అక్కడ వెళ్ళకూడదంటే వెళ్ళనంతే. ఒక వ్యక్తి నన్ను కోల్పోతే మళ్ళీ ఇంకా ఆ వ్యక్తి నన్ను పొందలేడు, మళ్ళీ దూరంగా ఉంటాను ఆ వ్యక్తులకి అంతే. వాళ్ళతో విభేదాలు ఏముండే కానీ దూరంగా ఉంటాను. ఎక్కడొస్తాయని మనకి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో చెప్తుంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నీకు ఏంటి కావాలి, ఏటి నీకు అవసరం, ఏటి కోరుకోవాలని దేవుడు చెప్తుంటాడు నీకు. నీకు నువ్వుగా ఆలోచనలు పెట్టుకొని పకటికలుకొని నా జీవితం ఇలాగ ఉండాలా, రాజులాగా ఉండాలి, రాణిలాగా ఉండాలంటే అవదు. దేవుడు చెప్పిన విధానంలోకి నువ్వు వెళ్ళాలి. యోసేపు గారికి కళలు వచ్చేసాయి. ఆ కళల ప్రకారం ఏంటండి, అన్నదమ్ములందరూ వచ్చి నమస్కారం పెట్టాలి. ఆఖరికి తల్లి తండ్రి కూడా వచ్చి నమస్కారం పెట్టాలి. రండి నాకు నమస్కారం పెట్టండి అని యోసేపు నిలబెడతాడని పెడతాడే సార్? ఎవడు పెట్టాడు? వాళ్ళు నిజంగా వచ్చి నమస్కారం పెట్టారు, కానీ అది ఎంత టైం తీసుకుందండి? కొన్ని సంవత్సరాలు. ఆ స్థితికి ఆయన వస్తాడో లేదో కూడా తెలీదు. గుంటలో పడేశారు, ఆ గుంట నుంచి బానిసగా అమ్మేశారు, బానిస దగ్గర నుంచి పొత్తేపూర్ ఇంటికి వెళ్ళాడు, అక్కడి నుంచి జైలుకి పోయాడు. ఆ జైల్లో నుండి తిన్నగా ఎక్కడికి వెళ్ళాడండి? గవర్నర్ స్టేజ్కి వెళ్ళాడు. అప్పుడు అది సంభవించింది. ఇవాళ మనం ఏమనుకుంటామంటేనండి, నేను రాజుని, నేను రాని, నాకు ఇలాగే జరగాలంటే నీకు జరగవండి. చాలాసార్లు చెప్పాను, జీవితం అంటే పుట్టుక చావుల మధ్య జీవితం. దానికి నిర్వచనం, డెఫినేషన్ ఏంటంటే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడమే. నేను అదే కాలం లేచి ఏడ్చేది అదే. నేను ఇలాగ అనుకుంటాను, సేవ ఇలాగ ఉండాలి అనుకుంటాను, మనుషులు నాతో ఇలాగ ఉండాలి, ఎవరు అలాగ ఉంటాను, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తుంటాను, ఏడుస్తుంటాను అనమాట. వాళ్ళు చూసి అయ్యో దేవా ఏంటి మనుషుల్ని నేను ప్రార్థన చేసాడు ఏం చేస్తాడు, సరిచేయమనే ప్రార్థన చేస్తాను, శిక్షించమని ప్రార్థన చేయ. దేవుడు శిక్షిస్తే ఏంటవుతాండి? కుర్చీల మీదకి వెళ్ళిపోతాం, వీల్ చైర్ మీదకి వెళ్ళిపోతాం. దేవుడు ఒక్కసారి నేను తీసుకెళ్ళి మంచం ఎక్కిసి మళ్ళీ కిందకి దిగవు. నువ్వు ఎంత తోడివి ఎంతదని అనుకోవచ్చు. నాకు తెలిసిన వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు అండి అలాంటాను. ఒక పెద్ద సింగర్ ఉండేవాడండి, ఆయన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, అన్ని పాటలు పాడుతాడు. నేను చాలాసార్లు చెప్పాను, సార్ మీరు చేస్తుంది రైట్ కాదు సార్, రైట్ కాదు. ఏంటి సార్ మీరు అన్నీ అలాగే చెప్తారు. ఆయనకి ఎటువంటి స్థితికి వెళ్ళిపోయాడంటే చర్చ్లోనే ఆ హార్మోని వాయిస్తూ పడిపోయింది. కాలు చేతుల తర్వాత రాలేదండి ఆయనకి. అహంకారం పోలేదు. అయినా సరే నాకు ఎప్పుడు కాలు చేతులు వస్తే గుడికి వస్తాడు, కాలు చేతులు రాలేదు, గుడికి రాలేదు. ఆ తర్వాత ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే ఒకరోజు 1,000 తీసాడు, ఒకరోజు 2,000 తీసాడు, ఆఖరి కాలు తీసి స్టేజ్కి వచ్చేసరికి చనిపోయాడు. ఆలకిస్తుంటాడు మీద నుంచి. ఇవాళ చాలామందికి నేను చెప్తుంటాను, సార్ మీరు దేవుడిని వదిలి చాలా కాలం ఏదంటే నవ్వుకుంటుంటారు వాళ్ళు, నాకే భక్తి లేదు అనుకుంటుంటారు. మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదండి, నువ్వేటో నీకు తెలుసు, నువ్వేటో దేవుడికి తెలుసు, నువ్వేటో సాతానికి తెలుసు. ఒక్కొక్కసారి మనం ఏంటో మనకు తెలియదు. ఆ మాట బైబిల్లో కూడా ఉంది, ఏంటంటే ఒకని ఎదుట సరైనదిగా కనబడు. ఏంటో ఒకసారి ఆలోచించండి, మనం అన్ని జనుల దారిలోకి వెళ్ళాలి, అన్ని జనులు మన దారిలోకి రావాలా? విశ్వాస మార్గంలోకి అవిశ్వాసం రావాలా? అవిశ్వాసుల మార్గంలోకి వెళ్ళాలా? ఎంత విచారకరం ఒకసారి ఆలోచన చేసుకోండి. నాకు ఎవడైనా ఒకటే, వాడు దేవుని మార్గంలోకి రావాలి తప్ప, లేకపోతే ఎంత తోడైనా వాడితో స్నేహం కూడా నేను చేయను. ఘనులైన జనులు హీనులు యేసయ్య ఎదుట ఎవడు గొప్పాడండి? బిల్ గేట్స్ దేవుని దృష్టిలో గొప్పవాడు కాదు. దేవుని దృష్టిలో ఎవడు గొప్పవాడండి? ఆ ధనవంతుడు గొప్పవాడు కాదు దేవుని దృష్టిలో. ఎవడండి? ఆ లాజరు, ఆ కురుపులతో ఉన్న లాజర్ని గుర్తించాడు అక్కడ. కనుక మనం దేవునితో జీవితకాలం అంతా జీవించడం అనేది చిన్నది కాదు. తర్వాత బైబిల్ చదవడం ద్వారా దేవుని మాటలు వింటాము. బైబిల్ అంటే ఏంటండి? దేవుని మాటలు. ఎంతమంది ఇక్కడ కూర్చొని బైబిల్ చదువుతున్నారండి? బైబిల్ ఎంతమందికి తెలుసు ఏంటి? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుడి నోటి నుండి వచ్చే మాట వల్ల ఎంతమంది బైబిల్ చదువుతున్నారు రోజు? మా తల్లి చిన్నప్పుడు అండి బైబిల్ కంఠత వాక్యాలు చెప్తే కానీ భోజనం పెట్టేది కాదు. కీర్తనలు 23 అధ్యాయం అప్పగించాలి, కీర్తనలు 1 అధ్యాయం అప్పగించాలి, 90వ కీర్తన అప్పగించాలి, లేదా భోజనం పెట్టేది కదా మా అమ్మ. ఎంతమంది మన పిల్లలకి నేర్పిస్తున్నాం బైబిల్? మనకి ఎంతమందికి తెలుసు బైబిల్? మనుషుడు బైబిల్ మాటల వల్లే జీవిస్తాడండి. నేను చక్కని పాటలు ఉన్నాయి, బైబిలు మాటలు జీవపు ఊటలు అంటాడు. అండి దేవుని మాటలు చదవడం అలవాటు చేసుకుంటానండి. నేను వారం అంతా వాక్యం ధ్యానిస్తానండి. ఈ మెసేజ్ వారం అంతా సిద్ధపడతాను. అందులో మాధుర్యం అండి, దేవుని మాటల్లో ఉన్న మాధుర్యం ఎంతంత కాదండి. పేతురు గారు ఏమన్నాడండి? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. ఎక్కడికి వెళ్తాం?
ఇవాళ మనం ఏ మాటలకి వెళ్తున్నామండి? పనికి మళ్ళీ టీవీ మాటలకి, సినిమాల మాటలకి, అన్నిల మాటలు పరిగెడుతున్నాం మనం. తర్వాత దేవునికి కృతజ్ఞతలు అన్ని వేళలా చెప్పండి. దేవునికి కృతజ్ఞతలు అన్ని వేళ చెప్పాలి. మనం ఎప్పుడు చెప్తాండి దేవుని కృతజ్ఞతలు? మేడ వస్తే చెప్తాం, ఒక కారు వస్తే చెప్తాం. అన్నిటికీ కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత ప్రతి దగ్గర ఉండాలి. గ్రాటిట్యూడ్ మస్ట్ బి ద బెస్ట్ యాటిట్యూడ్ అంటారు. కృతజ్ఞత అనేది ఒక మంచి స్వభావంగా ఉండాలి. మీరు ఆలోచించండి, మీరు ఎవరికి ఎక్కువ ఉపకారం చేస్తారో వాళ్ళే మీకు అపకారం చేస్తారు. మీకు ఎవరికి ఎక్కువ మేలులు చేస్తారో వాళ్ళే మేము తిరగబడతారు. మానవ తత్వం అది. చదవ మళ్ళీ అది. దేవునికి కృతజ్ఞతలు అన్ని వేళలా చెప్పండి. మనుషులకి కాదు, ఎవరికంటే దేవుడికి చెప్పాలి. మనుషులకి ఎలాగా చెప్పం మనం, దేవుడికి చెప్పాలి వద్దా? ఊరుకోండి పాస్టర్ గారు, ఏంటి చెప్పాలి దేవుడికి? నాకు అసలు ఈ క్రిస్మస్కి పట్టు చీర ఇవ్వలేదు, దేవుడు కృతజ్ఞత చెప్పాలా? పాస్టర్ గారు మాకు ఇల్లే లేదు పాస్టర్ గారు, పోనీ నేను యేసుప్రభుని ఏదో ఒక అపార్ట్మెంట్ అది అడగలేదు పాస్టర్ గారు, ఇందిరాగాంధీ ఇల్లు అడిగితే అది ఇలా రాలేదు పాస్టర్. దేనికి చెప్పాలి పాస్టర్ గారు కృతజ్ఞత దేవుడికి? ఉన్నారా లేరు అలాంటి? ఉన్నారా లేరండి? భార్య ఎవరిని తిడుతుంది? భర్తను తిట్టదు, తిడితే మళ్ళీ కొడతాడు. ఎవరిని తిడుతుంది? భార్య దేవుడినే తిడుతుంది. మన కోపం వస్తే ఏం చేస్తామండి? దేవుడినే తిడతాం. పాటలు కూడా రాశారు కదా, దేవుడు ఉన్నావా, నువ్వు అసలు ఉన్నావా, నీ ఉంటే ముక్కుందా, నీ కాలు ఉందా, చెవులు, పాటలే రాశారు దేవుడి మీద. అంటే ఎవరికైనా కోపం వస్తే ఇంకోటి అంటే ఆడు తిరగబడతాడు మన మీద. కరెక్ట్గా దేవుడిని అయితే మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడండి చదువు? దేవునికి కృతజ్ఞతలు అన్ని వేళలా చెప్పండి. అన్ని వేళలా అంటేటండి నీ పేదరికంలో, నీ ఆర్థిక ఔన్నత్యంలో, అన్నిట్లో కూడా దేవునికి కృతజ్ఞత చెప్పాలి. దేవుడా ఇవాళ నాకు భోజనం ఇవ్వనంది నీకు వందనాలు ప్రభా, దీనివల్ల ఉపవాసం ఉన్నాను. పౌలు గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు వాళ్ళు, సార్ ఇవాళ ఏం లేవు సార్ వండడానికి అన్నాడు. అప్పుడు పౌలు గారు వెంటనే ఏమన్నాడండి? సహజ ఉపవాసం అన్నాడు. అంటే ఇవాళ ఉపవాస ప్రార్థన అని చెప్పేసాడు అంతే. అప్పుడు లేకపోవడం వల్ల మంచి జరిగిందా చెడ్డ జరిగిందా? మంచిగా జరిగింది. ఉపవాసం ఉంటే మంచిది కదండి. ఉపవాసం ఉంటే ఆరోగ్యం చాలా మంచిది. ఉపవాసం అనేది వారంలో ఒక రోజు ఉపవాసం ఉండండి, అది చాలా మంచిది మీకు. కనుక దేవునికి కృతజ్ఞత చెప్పండి. తర్వాత దేవుని ఎదుట వినయం పాటించండి. మనుషుల దగ్గర కాదు, నా దగ్గర చాలామంది వచ్చి చాలా వినయం పాటిస్తుంటారు. ఇలాగా అయ్యగారు నేను వెంటనే అంట, అమ్మా వద్దు, అంత వద్దమ్మా, నువ్వు ఎప్పుడు ఎలాగుంటావో అలాగే ఉండమ్మా అని చెప్తాను. నటిస్తారా? నటించరా? చాలామంది వినయం నటిస్తారు, రియల్ కాదు అది. ఇక్కడ ఎవరి దగ్గర వినయంగా ఉండాలి? దేవుడి దగ్గర నటించగలమా మనం? నీ బతికేటో, నీ హృదయాలు ఏమనుకుంటున్నావు అంతా దేవుడికి తెలుసండి. కనుక దేవుడి దగ్గర వినయంగా ఉండాలి. కారణం, ఎవడు నా స్వరం విని విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటాడో వానినే నేను దృష్టిస్తున్నాను. దేవుడు నిన్ను చూడాలంటే, దేవుడిని మనం వినాలంటే నీకేంటి రావాలమ్మా? వినయం రావాలి. వినయం వస్తుందండి. ఇవాళ చాలామంది మాట్లాడుతుంటే మనకే భయం వేస్తుంది, అంత అహంకారంగా మాట్లాడుతుంటారు. కనుక దేవుడి దగ్గర వినయం రావాలి. బైబిల్ ధ్యానించండి. బైబిల్ ధ్యానించండి, కంఠస్థం చేయండి. ఇలాగే చెప్పాను, కంఠస్థ చేయాలి. ధ్యానించాలి, మెడిటేట్ అండ్ బై హార్ట్, కంఠస్థ చేయాలి. అది చేస్తే కానీ భోజనం పెట్టేది కాదు. మా అమ్మ సామిల్ గారికి పాస్టర్ గారు స్లిప్ మీద రాసి ఇచ్చేసారు వాక్యాలు, అది చదవాలి. అది చదువు ఖాళీ ఉన్నప్పుడల్లా చదవాలి. సాయంత్రం అవగానే అడిగేది అప్పచెప్పాలి ఆ వాక్యాలు, కంఠత వాక్యాలు. ఇవాళ అవేమీ లేవండి మన ఇళ్ళల్లో. మనమే బైబిల్ చదువు మన పిల్లలకి ఏం చెప్తామండి? కనుక పిల్లలకి బైబిల్ ధ్యానించడం, మనం బైబిల్ ధ్యానించడం, మనం బైబిల్ కంటదా పెట్టడం, వాళ్ళు కంటదా పెట్టాలి. తర్వాత మీ శరీరంతో దేవుణ్ణి గౌరవించండి. ఈ శరీరంతో ఏం చేయాలండి? దేవుణ్ణి గౌరవించాలి. నీ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవిస్తూ ఒక త్రాగుబోద్దానిగో తిరుగుబోద్దానిగో నువ్వు జీవిస్తే దేవుడికి మహిమ కలగదు. నీ దేహం ద్వారా, మీ దేహములు దేవుని ఆలయములు ఉన్నాయి. నీ దేహంలోకి ఒక లెక్కర పంపించే హక్కు నీకు లేదు. నీ దేహంలోకి ఒక పొగను పంపించే హక్కు నీకు లేదు. అలాగే నీ దేహాన్ని ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు పెట్టడానికి కూడా వీలు లేదు. ఏంటంటేనమ్మా? మీ శరీరంతో దేవుణ్ణి గౌరవించండి. ఈ శరీరంతో దేవుని గౌరవించాలి. నేను గౌరవించనంటే మీ ఇష్టం అండి. నేను గౌరవించి నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటే ఎవడు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. ఎవరుడా? నీ యొక్క దృష్టి ఇష్టం చొప్పున జీవించు. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యు. తర్వాత ఏంటండి? వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను
తీర్పులోనే తీసుకొచ్చారు. ఏంటి వాళ్ళు యవనస్తురాలు కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? యవనస్తురాలు కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? వాళ్ళ గురించి మనకు తెలియదు. మన బంధువులు అయితే మనకు తెలిసిన వాళ్ళు అయితే అయ్యో ఇలా జరిగిందా అని బాధపడతాం, కానీ ఏ కారణం చేత ఆ స్థితి వాళ్ళకి వచ్చిందో మనకి తెలియదు. ఈ దేహంతో నీ దేవుణ్ణి మహింపరచకపోతే ఈ దేహం శిక్షలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇవాళ కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు, రోగాలు వచ్చినందు వాళ్ళేనండి ఇష్టానుసారంగా జీవిస్తారు. నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లోనండి ఒక అమ్మాయి ఉండేది మా కాలేజీలో, చాలా అందమైన పాప. ఎలాగో దుష్ట సాంగత్యాలు కలిసి ఆమె ఒక రోడ్డు పక్క స్త్రీలో తయారైపోయింది. నేను ఒకరోజు చెప్పాను, అమ్మ నువ్వు చేస్తుంది రైట్ కాదంటే, నాకు బట్టలు ఎవరు ఇస్తారండి, నాకు ఈ సామాన్లు ఎవరు ఇస్తారండి, నా గురించి నేను చేసుకుంటాను. ఈ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అండి, వితిన్ 6 months అండి ఆవిడకి భయంకరమైన రోగాలు వచ్చి చచ్చిపోయిందండి. 6 months లోపే. ఆవిడ గురించి చెప్తుంటే నాకు రూపం నాకు కనిపిస్తుంది. చాలా అందమైన పిల్ల. నువ్వు అందంగా ఉన్నావు కదా, నేను ఈ దేహాన్ని ఇష్టానుసారంగా దాన్ని వినియోగించడానికి నీకు హక్కు లేదు. అమ్మ మళ్ళీ చదవదే, మీ శరీరంతో దేవుణ్ణి గౌరవించండి. శరీరంతో దేవుని మనం గౌరవించాలి. ఏంటో ఒక పాస్ట్గా తాగేసి పడి ఉంటే దాడి వల్ల ఏమైనా మహిమ వస్తుందండి దేవుడికి? ఏంటో ఒక స్త్రీ ఇష్టానుసారి తిరుగుతుంటే ఆడి వల్ల దేవుడికి మహిమ వస్తుందా? చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. నీ మట్టుకు నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి నీకు హక్కు లేదండి. అంటే నేను అమెరికా దేశంలో ఉన్నప్పుడు కూడా ఏ పని చేయాలన్నా నాకు పాస్టర్ గారు బాబు కనిపిస్తుండేవారు అనమాట. అంటే మనం ఏ తప్పు చేసినది ఎవరి మీదకి వెళ్తుంది? ముందు నీ భార్య మీదకి వెళ్తుంది, లేకపోతే భార్య తప్పులు చేస్తే భర్త మీదకి వెళ్తుంది. ఇవాళ సోషల్ మీడియాలో నేను ఒకడు ఊరేసుకొని చచ్చిపోయాడు. ఎందుకురా ఊరేసుకొని చచ్చిపోయాడని చూస్తే తిరిగిపోతుంది భార్య అంటే, ఇన్డిసిప్లిన్ వైఫ్. ఆ భార్యకి చెప్పలేక వాడు ఊరేసుకొని చచ్చిపోయాడు. చాలా బాధ అనిపించింది. ఇలాంటివి చాలా మనం చూస్తున్నాం వాళ్ళ సమాజంలో. శరీరానుసారంగా జీవించడానికి నువ్వు శరీరాన్ని బద్ధుడు కాదండి, నువ్వు దానికి ఆధ్యాత్మిక ఏం చెప్తారంటే ఆత్మతో శరీర కార్యాలు చంపండి. శరీరం కోరుకుంటుంది తినమని తాగుమని ఇష్టానుసారంగా జీవించమని కోరుకుంటుంది, కానీ దాన్ని ఏం చేయమని ఆత్మతో ఆ క్రియలు చంపాలి. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి శరీరం ద్వారా. అందులో లాస్ట్ దేవునితో మీ రోజును ప్రారంభించండి మరియు ముగించండి. స్టార్ట్ యువర్ డే విత్ గాడ్ అండ్ క్లోజ్ యువర్ డే విత్ గాడ్. ఏంటి నేను దండిగా చేస్తానండి. ఇవాళ అయితే 2:30 గంటల నుంచి దేవుడితో మాట్లాడడం మొదలుపెట్టాను. నాకు ఎంత ఇష్టం అండి దేవుడితో మాట్లాడడం. నేను ప్రార్థన మొదలుపెట్టగానే నాకు ఎంత వెలుగు వచ్చేస్తుందండి. దేవదూతలు వస్తుంటాయి, పితరులతో మాట్లాడతాను. ఇవాళ అయితేనండి నా కాలేజీలో మీట్స్ ఉన్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళతో మాట్లాడాను. ఇవాళ మాట్లాడాను వాళ్ళందరితో. దేవుడు ఎంత కృపని. దేవుని సరే ప్రార్థించడం అలవాటు చేసుకోండి. గంటన్నర ప్రార్థించేయండి. మీకు ఇంక భూమి మీద ఏ ఆలోచనలు ఉండవు. ఎవడు కనిపించడు మీకు మనుషులు. దేవునితో సాంగత్యం అనేది నిన్ను ఒక్కొక్క లెవెల్స్కి తీసుకొని వెళ్ళిపోతుందండి. అది ఆధ్యాత్మికంగానే ఉపయోగపడుతుంది, అన్ని విషయాల్లోనే ఉపయోగపడుతుంది. దైవభక్తి ఈ లోకంలో రానున్న లోకంలో లాభసాధకమైనది. ఏంటి నేను భక్తిగా ఉండబట్టి నేను ఈ స్థితిలో ఉన్నానండి. నా స్నేహితులు ఇంకా టికెట్ సర్వీస్ ఆటోలు వెళ్తున్నారు. నా స్నేహితులు చాలామందికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దేవుడు నన్ను ఎంతగా దీవించాడు. ఆధ్యాత్మికంగా ఉన్నతిలో పెట్టాడు, ఆర్థికంగా అన్ని విషయాలు కూడా ఉన్నతిలో పెట్టాడు. నా ఒక్కడికే సాధ్యం కాదు, మీకు కూడా సాధ్యం. అది మళ్ళీ ఒకసారి చదివిరా. దేవునితో మీ రోజును ప్రారంభించండి. స్టార్ట్ యువర్ డే విత్ గాడ్. దేవుడితోటే ప్రారంభించండి, మనుషులు కాదా. మరియు ముగించండి. దేవుడితోటే ముగించాలి. బైబిల్ వివరంలోకి వెళ్తున్నామండి. నెంబర్ 1, జీవితకాలము దేవుని సన్నిధిలో. అది ఇవాళ మన మూలవాక్యం. జీవితకాలము దేవుని సన్నిధిలో. దావీదు కీర్తన 27:4. దావీదు కీర్తన 27:4 చదువురా. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని. దేవుడి దగ్గర ఒక వరం అడిగాడట. దానిని నేను వెతుకుచున్నాను. అది వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును. యెహోవా ప్రసన్నతను చూడడానికి. ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఆయన ఆలయంలో ధ్యానించడానికి. నా జీవితకాలం అంతయు. నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. మందిరంలో నివసిస్తాను. ఏంటి ఎంత భాగ్యం అండి. ఆలోచించండి. ఏంటి దేవుని సన్నిధిలో మనకి బాధ ఉండదు, మందిరం ఉండదు. ఏంటి ఆకలి లేదు, దప్పులు లేవు, దుఃఖం లేదు, కన్నీరు లేదు, బాధలు లేవు. అది ఎప్పుడండి మనం ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఈ భూలోకంలో కూడా ఉంటుందండి. భూలోకంలో పేద సేవకులు కూడా ఏడండి. పేద సేవకుడు అవ్వడానికి చేయి చాచడు. పేద సేవకుడు అవ్వడానికి దొంగతనం చేయడానికి ప్రయత్నాలు చేయడు. పేద సేవకుడు అందులో ఆనందిస్తాడు.
ఏంటి పౌలు శీలను తీసుకుని వెళ్ళి శుభ్రంగా కొట్టి ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టి రక్తాలు ఇంకా పచ్చి పచ్చికొన్న దెబ్బలు చెరసల్లో పడేశారు. వాళ్ళు ఏడుస్తున్నారా సేపనారా పెడుతున్నారా? అక్కడ ఏం చేస్తున్నారండి? వాళ్ళు పాటలు పాడుతున్నారు. అది దేవునిలో మనకెప్పుడు దేవుని సన్నిధిలో ఉంటే ఆనందం ఆనందం ఆనందమే. నీ బాధ కూడా నీకు ఆనందాన్ని ఇస్తుంది. మనుషుల్ని తృణీకరిస్తున్నారా? ఆనందంగా ఉంటావు. మనుషుల్ని నష్టం చేస్తున్నారా? ఆనందంగా ఉంటావు. మనుషుల్ని మాట వినట్లేదా? ఆనందంగా ఉంటావు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్నావు కాబట్టి. దాంతో ఒకసారి చదివిరా. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, ఒక వరం అడిగాను, దానిని నేను వెతుకుచున్నాను. దాన్ని వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, యెహోవా ప్రసన్నతను చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, ఆయన ప్రసన్నతను చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానించడానికి నా జీవితకాలం అంతయు నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. నేను ఇది 100% పాటిస్తున్నానండి. ఇవాళ నాకు ఎవడు బంధువులు లేడండి, ఎవడు లేడు, నేను ఒక్కడనే సింగిల్ మ్యాన్. కానీ ఎవరున్నారండి నాతో? దేవుడు ఉన్నాడు. దేవుని సన్నిధి నాతో ఉంది. తర్వాత దేవుని సన్నిధిని ఎంచుకోండి. ఈ దేవుని సన్నిధి ఎవరు? మీ అమ్మ చెప్తే ఎంచుకుంటావా, లేదా నాన్న చెప్తే ఎంచుకుంటావా, భర్త చెప్తే ఎంచుకుంటావా, భార్య చెప్తే ఎవరు చెప్తే ఎంచుకుంటావా? నీకు నువ్వే ఎంచుకోవాలి. దేవుని సన్నిధిని ఎంచుకోండి. లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుని, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని తీసివేయబడదు ఆమెతో చెప్పాను. ఏంటి ఇప్పుడు అక్కడ ఇద్దరు సిస్టర్స్, మార్తా మరియా. మార్త గారు ఏం పనిలో ఉన్నారండి? చాలా బిజీగా వంటలు ఉండే పనిలో ఉన్నది. వంట ఎలాగ ఉండాలి, రుచిగా ఎలా ఉండాలి, రెసిపీస్ ఎలాగ ఉంటే మరి చక్కగా వంట దాంట్లో ఉంది. మరియ గారు ఏం చేసింది? యేసుప్రభు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు మరియా ఉత్తమమైనదని ఎంచుకోవడం అంటే చెల్లి వల్ల ఎంచుకుందా, లేకపోతే తమ్ముడు వల్ల ఎంచుకుందా, ఆవిడ ఎంచుకుందా? నీకు నువ్వే ఎంచుకోవాలండి. నీకు నువ్వే డిసైడ్ అవ్వాలి. ఏంటి వాళ్ళని దేవునిలో ఎంత బలంగా ప్రార్థనా జీవితం ఇలాగ ఉన్నానంటే నాకు గౌరవం చెప్పడం వల్ల నేను లేను. ఇవాళ నాకు నేనుగా ఎంచుకున్నా. నాకు అర్థమైపోయింది దేవుడితోటే మనం ఏదైనా చేయగలం. దేవుడు లేకుండా మనం ఏం చేసినా విఫలమైపోతుందని తెలిసిపోయింది. నాకు అర్థమైపోయింది. ఏంటో తప్పు చేయాలంటే నాకు నెక్స్ట్ ఏటవుతుందో కనిపిస్తుంది. ఏంటి చాలామందికి అది కనిపించదు. అది కనిపించడం దేవునిలో జీవిస్తాడు. ఈ పని చేస్తే నాకు నెక్స్ట్ ఏడు జరుగుతుందో నాకు కనిపిస్తుంటుంది. అందుకే ఆ పనులే చేయండి. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎంచుకోవాలి. ఇవాళ మనం ఏంటి ఎంచుకుంటున్నాం అండి? స్నేహితులను ఎంచుకుంటున్నావా, లోక ఐశ్వర్యాలు ఎంచుకుంటున్నావా, లోక ఘనతలు ఎంచుకుంటున్నావా? అంటే నేను ప్రార్థన చేస్తాను, నాకు ఎట్టి పరిస్థితుల్లో రామటాకీస్ కావాలని ప్రార్థన చేస్తాను. మళ్ళీ ఏమంటానండి? అయినా ప్రభు అది మీ చిత్తమైతేనే ఇవ్వండి. కారణం ఏంటండి? రామటాకీస్ అంటే అది బిగ్ అడ్మినిస్ట్రేషన్. అది కోట్ల రూపాయలతో జరిగేది. నాకు అటువంటి మనుషులు నాది ఉండాలి కదా. నాకునే బాధ, నాకునే దర్శనం వాళ్ళకి ఉండాలి కదా. ఇవాళ ఏంటంటే పెద్ద పెద్ద సంస్థలు ఎందుకు పాడైపోయింది? ఆ స్థాపికుడికి ఉన్న బాధ మిగిలిన వాళ్ళకి ఉండదు. భక్త సింగ్ గారు ఒక పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించారండి, షాలేం చర్చ్. చాలా అత్యున్నతమైన వివాహం చేసుకోకుండా అత్యున్నతమైన సేవ చేశారు. ఆయన చనిపోగానే వాళ్ళందరూ కొట్టుకోవడం మొదలుపెట్టారు. కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు. కనుక ఇవాళ సేవకుల పరిస్థితి కూడా ఏంటంటే ఆ సేవక అది కొనసాగించే వాళ్ళు కూడా సేవకుడికి కావాలి. ఒక్కొక్కసారి మీ ఆశీర్వాదాలు మీ కీడికి కూడా పనిచేస్తాయి. ఒక్కొక్కసారి మీకు వచ్చిన ఆశీర్వాదం మిమ్మల్ని భక్తి నుంచి తీసుకెళ్ళిపోదు పైకి. ఇవాళ చూడండి, ఇవాళ పెద్ద పెద్ద సేవకులు ఎందుకు భ్రష్టులు అయిపోయారంటే ఆశీర్వాదాలు వాళ్ళు భ్రష్టులు అయిపోయారు. వాళ్ళు ఏమనుకుంటారు? ఆశీర్వాదం గొప్ప అనుకుంటున్నారు తప్ప ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు గొప్ప అనుకుంటలేరు. అంటే దేవుడు మహాకృపను బట్టండి నాకు ఆ యొక్క హ్యూమిలియేషన్ నాకు దేవుడు ఇచ్చాడండి. నేను ఒక మనిషితో ఉన్నాను అనుకోండి, వాళ్ళు నన్ను చాలా హ్యూమిలియేట్ చేస్తుంటారు. హ్యూమిలియేట్ అంటే చాలా కించపరుస్తుంటారు. చిన్నపిల్లలు కూడా. నేనేం బాధపడిన వాళ్ళతో మాట్లాడుతుంటాను, కానీ వాళ్ళు నన్ను హ్యూమిలియేట్ చేసేటప్పుడు, హ్యూమిలియేట్ అంటే నేను నలగొట్టడం చేసేటప్పుడు నేను చాలా ఆనందిస్తాను. కారణం ఏంటంటే వారు చేసే పని వల్ల నేను దేవునిలో చాలా బలంగా ఉంటాను. అంటే మనల్ని చాలా హేళనగా మాట్లాడుతుంటారు మనుషులు. మాట్లాడేటప్పుడు మనకి ఏమవుతుందండి? దేవునిలో బలపడుతుంటాం. దేవునిలో బలపడుతుంటాం. మీరు అక్కడ ఉన్న వాళ్ళందరూ అటు గమనించుకోండి. నువ్వు భక్తిగా ఉన్నావు అనుకో, మీ ఇంట్లో వాళ్ళందరూ నువ్వు భక్తురాలని అనాలని అనుకోవద్దు దయచేసి. నువ్వు ఎప్పుడైతే భక్తిగా ఉన్నావో మీ ఇంట్లో వాళ్ళందరూ నీకు ఎగనిస్ట్ అవుతారు. అందరూ నేను విమర్శిస్తారు. ఈడిదేం భక్తి అంటారు, ఈవిడిదేం భక్తి అంటారు. అప్పుడు నువ్వేటవుతావు? హ్యూమిలియేట్ అవుతావు, నలగొట్టబడతావు. అప్పుడే దేవునిలో నిలబడాలి బలంగా.
అందు గురించి ఎవరు ఎంచుకోవాలండి? నువ్వే ఎంచుకోవాలి. మా అన్నీ చెప్పాడు, మా అక్క చెప్పింది. మీ అక్కకే మారు మనసు లేదు, నీకేం చెప్తుంది? ఒక మారు మనసు లేదని మాట్లాడితే నువ్వు పోతావు. ఒక మారు మనసు లేని అన్ని మాటలు వింటే నువ్వు పోతావు. సలహా చెప్పడానికి అందరికి అర్హత ఉండదండి. సలహా చెప్పడానికి ముందు ఆడికి అర్హత ఉండాలి. నాకు కొంతమంది సలహాలు చెప్తే ఎదురుగా సార్ మీకు సలహా చెప్పే అర్హత లేదు, మీ పని మీరు చూసుకోండి సార్ అని చెప్పి. సలహా చెప్పడానికి ఏముందండి? తండ్రి కుమారుడికి సలహా చెప్పాలని ముందు ఆడు తాగుడు మానాలి. ఆడు తాగుతూ కొడుకు తాక్కురా అంటే వింటాడండి. ఊరుకోరా డాడీ నువ్వడరా అంటాడు. అంటే కూతురికి తల్లి చెప్పాలంటే ఇత్తిరిపోతే తల్లిగా ఉంటే కూతురు ఏంటి నేర్చుకుంటుంది దాని దగ్గర. కనుక మనొకడికి సలహాలు చెప్పడానికి కూడా అర్హత ఉండాలి. దేవుడు అది నాకు దండిగా ఇచ్చాడండి. నాకులాగే గద్దించి బోధ చేసే కాపరులు చాలా తక్కువ ఉంటారండి. కారణం ఏంటంటే ఆడికి బ్రతుకుండదు. పాస్టర్లు ఎంతమంది రాత్రి అంతా ప్రార్థనలో గడిపొచ్చి ప్రసంగాలు చేసిన పాస్టర్లు ఉన్నారు లెక్క వేసుకుంటే ప్రపంచంలో. రాత్రి అంతా ఎక్కడో తిరుగుతారు, వచ్చి ఉదయాన్నే ప్రసంగం కూడేస్తారు. ఎవరి మీద పనిచేస్తుంది ఆ మెసేజ్? ఎవరి మీద పనిచేది ఆ మెసేజ్? ఆ మెసేజ్ వల్ల నీకు శాపం వస్తుంది తప్ప నీకు ఆశీర్వాదం రాదు. నా మాటలుగా దేవుడి మాటలే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీలో అనేకులు బాధలు అవ్వద్దని చెప్తున్నాడు. అందుకల్లా నేను చాలా భయంతో వణకతో ఈ వాక్యాన్ని తీసుకొచ్చి మీకు వడ్డిస్తానండి. అది మీకు దీవెనకరంగా ఉంటుంది, నాకు దీవెనకరంగా ఉంటుంది. దేవుని సన్నిధిని ఎంచుకోండి, తర్వాత దేవుని సన్నిధిని వెతకాలట. మనం ఏటి ఎదుగుతున్న తర్వాత చూద్దాం కానండి. మత్తయి సువార్త 6:33 చెప్తున్నాడు, చదవండి. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఒకసారి ఆలోచించండి. దీనికి రివర్స్లో చెప్పుకొస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఇలాంటి అనుభవాలు కలిగిన వాళ్ళు ఉంటాను. ప్రభా నాకు మంచి భార్యని ప్రభా అందంగా ఉండాలి ప్రభా, నాకు ఎక్కువ కట్నం అవసరం లేదు కానీ ప్రభా ఒక 50 లక్షలు ఇస్తే చాలు ప్రభా నాకు చక్కని భార్యని ప్రభా నేను చెప్తున్నాను ప్రభా, ఈవేళ నాకు తెల్లగా అందంగా ఉండి ఒక 50 లక్షలు ఇచ్చి నాకు అనుకూలంగా భార్య వస్తే మీ సేవ చేస్తాను ప్రభా అని చెప్తాడు. పాపం దేవుడు నిజంగా సేవ చేస్తాడని ఒక బొమ్మలాంటి భార్యని, 50 లక్షల కట్నాన్ని, కారు అన్ని ఇస్తాడు. ఏం సేవ చేస్తాడు తెలుసామా? భార్య సేవ చేస్తాడు. భార్య భర్త మార్గంలోకి వెళ్ళాలి. నా మాట కాదు, వాక్యంలో ఉంది. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఏ భర్త అయితే భార్యను శాసించలేడో వాడు నిరుపయోగమైన వ్యక్తి అండి. వాడు క్రైస్తవుడే కాదు అసలు. చాలా భయంకరమైన విషయాలండి. ఏటి వెతకాలండి? దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను, మళ్ళీ చదవం అది. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. మీకు అర్థమయ్యే స్టైల్లో చెప్తే ఈజీగా అర్థమైపోద్ది. ఇవన్నీ కొద్ది పెద్ద మాటలాగా ఉంటాయి. బజార్కి వెళ్ళి కేజీ బీరకాయలు కొన్నారు. ఎరిగిన షాపే. కేజీ బీరకాయలు కొనగానే ఆడవాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది. ఏముంటుందండి? కొసరయ్యి అని అడుగుతుంది. ఆవిడ కూడా తూకంలోనే తగ్గించి 2 కాయలు ఒక కొసర వేస్తుంది. ఇంకొక కాయ ఆవిడకే మిగిలిపోద్ది. కానీ ఈవిడ దేనికి అలవాటు పడ్డదండి? కొసర. ఇదనమాట. ఏంటండి కొసర అంటే? ఇవన్నీ మీకు అనుగ్రహించిన కొసర. అసలేంటి? కేజీ బీరకాయలు అసలు. ఇప్పుడు ఏది చదవమన్నాడండి? అసలు ఎదకండి కొసర వస్తాయి. మనం ఏం అడుగుతున్నామండి? ఆ బ్యాగ్ కొట్టుకొని వెళ్ళి ఏం కొనకుంటే కొసరయ్యు అంటే వేస్తుందా? కొసర కావాలంటే ఏంటి కొనాలా? అసలు కొనాలా? అదే ఈ వాక్యకి అర్థం. చదవా? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని ఎదిగితే అప్పుడు అవన్నీ కొసర అంతా మీకు వస్తుంది. కొసర అంటే ఎన్నో ఉంటుంది దేశం. కొసరలో మేళ్ళు ఉంటాయి, కార్లు ఉంటాయి, అన్ని కొసరలో వచ్చి. కానీ ఈవేళ అందరూ కూడా ఏడ్ చేస్తున్నారంటే కొసరు అడుగుతున్నారు తప్ప అసలు అడగట్లేదు. ఏమండి ఇవాళ పెద్ద పెద్ద సేవకులు అసలు గురించి అడిగి ఆలోచన ఉంటే ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలండి, ఎంతమంది పేదలకు సహాయం చేయాలండి, ఎన్ని సంఘాలు కట్టాలండి, ఎన్ని పడిపోయిన సంఘాలు నిలబెట్టాలండి, ఎంత చేస్తున్నారండి వాళ్ళు? చేయటం లేదు. కారణం ఏంటంటే వాళ్ళ కొసర మీదే ఉంది వాళ్ళ ఆలోచన, అంత అసలు మీద లేదు వాళ్ళకి. కనుక ఇక్కడ కూర్చొని మీరు అందరూ ఏటి ఎతకాలండి? ముందు ఆ నీతిని, రాజ్యాన్ని. అప్పుడు నీకు మంచి భర్తని ఇస్తాడు దేవుడు, మంచి భార్యని ఇస్తాడు, నీకు మంచి ఇల్లు ఇస్తాడు, మంచి స్థితిని కూడా దేవుడు నీకు ఇస్తాడు. అది నేను చేశాను. నేను
నా జీవితంలో ఇలా ఉండడానికి కారణం ఏంటంటే అసలు ఎతికింది తప్ప కొసర్ల వైపు ఎప్పుడు నేను వెళ్ళలేదు. తర్వాత దేవుని సన్నిధి మహిమ అధిక మహిమ. దేవుని సన్నిధి మహిమ అధిక మహిమ. 2 కొరింథీ 3:18. 2 కొరింథీ 3:18. మనమందరము ముసుకులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. దేవుని మహిమను ఎలా ప్రతిఫలించాలంటే అద్దం వలె ప్రతిఫలింపజేయాలటండి. ఏంటి నా వరకు నేను వేకుజానే లెగ్గానే నా మొహం చూసుకొని నేను ఎంతో ఆనందిస్తాడు. వెలుగు నాకే కనిపిస్తుంటుందండి. అండి మీరు నల్లగొన్నారా తెల్లగొన్నారా అవసరం లేదండి. మీరు నల్లగొన్న తెల్లగొన్న ప్రార్థన జీవితం కలిగి ఉంటే మీ మొహంలో ఒక ప్రకాశత వస్తుంది, వెలుగు వస్తుంటుంది. చదము అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. మహిమ ఎలాగటండి? మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళిపోతుందట. ఇవాళ మన మహిమలు ఎలాగండి? మహిమ నుంచి కిందకి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. యోధా మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళాడా? యోధా భ్రష్టతలో పోయాడు. యోధా అండ్ యేసుప్రభు గారు పంపించిన ఇద్దరు శిష్యులు మహిమలోకి వెళ్ళారా? వాళ్ళు యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఎన్నడూ వాళ్ళు యేసుని వెంబడించలేదు. ఏంటి వాళ్ళు ఆలోచన చేసుకోండి. గతంలో సేవ చేసిన పిల్లలు ఇవాళ ఎక్కడున్నారు? మీరు ఎంతో సేవ చేశారు మీరు గతంలో. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కుటుంబ బాధ్యత పెరిగిపోయిందా మీ మీద? కుటుంబ బాధ్యత పెరిగిపోయిన తినడం మానేశారా? కుటుంబ బాధ్యత పెరిగి వండుకోవడం మానేశారా? అంటే కుటుంబ బాధ్యత పెరిగింది కాబట్టి ఏం మానేస్తున్నారండి? సేవ మానేస్తున్నారు. సువార్థికురాలుగా ఉండవసరం లేదు, పాస్టర్గా ఉండవసరం లేదు. సేవ చేయడానికి ఎవడైనా చేయొచ్చు. కనుక సేవ చేయాలనే తపన నీలో ఉండాలి. మహిమ నుండి అధిక మహిమ. తర్వాత ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడు. ఇవాళ నేను దేవుని అడుగుతున్నది ఏంటంటే, ఏడ్చి ఏం ప్రార్థన చేస్తున్నా తెలుసండి? ప్రభువా, ఎంతవరకు ఎంతమందిని మీకు సంపాదించానో అంతకు అనేక రెట్లు మీ కొరకు సంపాదించాను. నన్ను అలా దీవించాను ప్రభువా. నాకు మేడలు వద్దు, మిద్దులు వద్దు, బంగారం వద్దు, వెండి వద్దు, డబ్బు వద్దు ప్రభువా. ఆత్మలు సంపాదించాలి. ఇంతవరకు ఎంతమందిని మీకు నడిపించానో అందుకు అనేక రెట్లుగా అదే అడుగుతున్నాను దేవుడు. నేను అడుగుతుంది అదే. అంటే దేవుడికి ఆమోదయోగ్యంగా ఉంటుందా? గ్యారంటీగా దేవుడు ఇష్టపడతాడండి. గాడ్ లవ్స్ దట్. కనుక ఇక్కడ కూర్చొని మీరు అందరూ గమనించుకోండి. ఒకప్పుడు ఎలా ప్రార్థన చేసేవారు, ఈవేళ అలా ప్రార్థన చేస్తారు. ఏమండి, నేను 72వ సంవత్సరంలో యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నా ప్రార్థనా జీవితం అలా పైకి వెళ్తుంది. ఏంటి 2 గంటల 45 నిమిషాలు ప్రార్థన చేసిన నిలువ మోకాల మీద చిన్న విషయం కాదు. మీరు ట్రై చేసి చూడండి. ఆధ్యాత్మిక జీవితం అలా పైకి వెళ్తూనే ఉంది. ఆశీర్వాదాల అలా పైకి వెళ్తూనే ఉంది. మహిమ నుండి మహిమలోకి వెళ్ళిపోతుంది. ఇవాళ నేనేం కోరుకుంటున్నానండి, నేను ఏంటి అడుగుతున్నానంటే దేవుడిని, అంటే మీకు చెప్పకూడదు అని చెప్తున్నాను. దేవుని మహిమ గారు, నాకు ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ టెలివిజన్ స్టేషన్. నాకు సొంత టీవీ స్టేషన్ నాకు ఉండాలి. ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ రేడియో స్టేషన్. నా ఓన్ రేడియో స్టేషన్ నాకు ఉండాలా. నెలకు 10 కాన్ఫరెన్సులు పెట్టాలా. పోలీస్ ఆఫీసర్స్కి, కమిషనర్స్కి, కలెక్టర్స్కి, డాక్టర్స్కి, నర్సెస్కి, పాస్టర్స్కి, ఉమెన్కి, యూత్కి, పొలిటీషియన్స్కి, బిజినెస్ పీపుల్కి పెట్టాలని ఆశ నాకు. ఒక 50 మందిని పిలిచి వాళ్ళు ఖరీదైన భోజనాలన్నీ పెట్టి యేసుప్రభు గురించి చెప్పాలి. వాళ్ళకి ఎన్నో ఆశలు నాకు ఉన్నాయి. ఇవన్నీ నెరవేరవా? గ్యారంటీగా నెరవేరుతాయి. నా గురించి నేను అడగట్లేదు. నేను దేవుడు నాకు మంచి కొడుకునిచ్చాడు, అది కొనసాగించడానికి. వాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకోండి. మీ మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళాలి. నాకు చిన్నప్పటి నుంచి అదే ఆలోచనలండి. ఎప్పుడు కూడా ప్రభువా, నాకు ఈ పని జరిగిన తర్వాత ఇంకో స్టెప్ పైకి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో తృప్తి ఎక్కడ వస్తుందండి? ఒక్క దేవుని సన్నిధిలోనే వస్తుంది. ఎవరికైనా పిలిచి ఇండియా అంతా రాసి ఇచ్చామనుకోండి, సార్ ఇండియా ఇచ్చారు సార్, పాకిస్తాన్ కూడా ఒకప్పుడు మనతో కలిసి ఉండేది కదా సార్, పాకిస్తాన్ కూడా ఇచ్చేయండి సార్ అని. సరేలేరా పాకిస్తాన్, సార్ ఆగండి సార్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా ఒకసారి కలిసి ఉండేది సార్, మరి దాన్ని ఎందుకు వదిలేరు సార్, అది ఇచ్చేయండి అంటాడు. తృప్తి అనేది అండి, సంతృప్తే సగం బలం అంటారు. ఏంటి, నా జీవితంలో డైనింగ్ టేబుల్ ఏది ఉంటే అది తింటానండి, అంతే. నాకు ఇది కావాలనే ఆలోచన కూడా నాకు ఉంటుందండి. ఎవరైనా ఇంటికి వెళ్తాను, వాళ్ళు ఏది పెడితే అదే తింటాను తప్ప ఇది బాగలేదు బాగుందనే ఆలోచన కూడా నేను చేయనండి. సంతృప్తి సగం బలం. తృప్తిగా ఉండడం నేర్చుకోండి. లేని వాటి గురించి మీరు పరుగులు తీయకండి.
లేని వాటిని ఆశించకండి, ఏది ఉన్నదో దాంట్లోనే హ్యాపీగా ఉండండి. దేవుడు గింజన్నం తినమన్నాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గింజన్ను ఎదురుగా పెట్టుకొని అదే చికెన్ బిర్యానీ అనుకొని, అదే దమ్ బిర్యానీ అనుకొని, అదే ప్యారడైజ్ బిర్యానీ అనుకొని ప్రార్థన చేసుకొని తినేయాలంతే గింజన్నని. అప్పు చేసి మాత్రం బిర్యానీలు తినకండి. తృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరందరూ నాకు తెలుసు కదా క్షుణ్ణంగా, ఎవరెవరికి స్వభావం ఉంది వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారండి. తృప్తి కలిగిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. కష్టాలు పడుతున్నది ఎవరంటే అప్పులు చేసి బాధలు ఉన్న వాళ్ళు, తృప్తి లేని వాళ్ళే. దావీదు కీర్తన 65:4, నీ ఆవరణములలో నివసించినట్లు, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరములోని మేలు చేత, నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొందెదము. తృప్తి పొంద. ఎక్కడ తృప్తి వస్తుంది? దేవుని సన్నిధిలోనే వస్తుంది. స్టాన్లీ జోన్స్ అనే మహాభక్తుడండి. స్టాన్లీ జోన్స్, ఇంగ్లాండ్, ఆయన మహా గొప్ప సేవకుడు. ఆయన సేవ అంతా చేసుకొని వారం రోజులు ఆ మీటింగ్కి వెళ్ళి అక్కడ సేవ చేసుకొని ఇంటికి రాగానే, ఇంట్లోకి ఇలా అడుగు పెట్టగానే భార్య, చెప్పాను కదా అందాల రాక్షసి అని, యుద్ధం మొదలుపెట్టేదండి. ఎక్కడ పోయా, ఏం చేస్తామని. ఆయన లోపలికి వచ్చిన సేవకుడు అటండి మళ్ళీ జోలు వేసుకొని మళ్ళీ వెళ్ళిపోయాడట. సేవకులకి అందరికీ బాధ ఉంటుందండి. బుక్లోనే రాశాను, 98% పాస్టర్ భార్యలు ఏమని చెప్పానండి? సాతాను దూతలని చెప్పాను. ఇంకా ఆడికి తృప్తి ఏంటి వస్తుందండి ఆ సేవకుడికి? ఇవాళ దేవుడు అందరినీ దీవించాడండి. ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అందరినీ దీవించాడు. తృప్తి ఎంతమందికి ఉంది? నన్ను దేవుడు దీవించాడు. నేను ఒక దగ్గరికి వెళ్ళాలి, 2 కార్లు ఉన్నాయి ఇంట్లో, కానీ నేను ఒక ఆయన ఫోన్ చేసి నన్ను కొద్దిగా మీ మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళమని చెప్పాను. అలాగే మధ్యకాలంలో ఒక దూరదర్శన్కి వెళ్ళాలి, పేషెంట్ని దర్శించడానికి వెళ్ళాలి. 2 కార్లు ఉన్నాయి ఇంట్లో, కానీ నేను ఒక ఆయన ఫోన్ చేసి రే మోటార్ సైకిల్ వేసుకొని రారండి. వేసుకొస్తే పాప నాతో పాటు ఉన్నాడు, బిజినెస్ ఆపుకొని వచ్చాడు. ఆ మోటార్ సైకిల్ మీద వెళ్ళినప్పుడు ఎంత ఆనందిస్తానంటే, ప్రభా కార్లో ఈ ఆనందం ఉండదు ప్రభా, చక్కగా గాలి వస్తుంది, ఎంత హ్యాపీగా వెళ్తున్నాను ప్రభా అని ఆనందంగా వెళ్తానండి. తృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనుషులు ఎక్కువగా కథాకొతలు అవుతుంది ఎక్కడంటే తృప్తి లేకపోవడమే. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంట్లోనే తృప్తిగా ఉండడం నేర్చుకోండి. ఎంత సంపాదిస్తున్నాను కాదండి, ఎంత దాచుకున్నా అనేది చాలా ప్రాముఖ్యం. నా దగ్గర చాలామంది చెప్తుంటారు, మనకు ₹1,00,000 జీతం సార్ నాకంటే. అంత వెంట నేను చెప్పిన దాన్ని లాస్ట్ అడుగుతాను, సార్ ఇంతకీ ఖర్చు ఎంత సార్ మీకంటే? ఏముంది పాస్టర్ గారు, 1,10,000 అవుతుంది పాస్టర్ గారు. సార్ ఎవరికైనా చెప్పిన ₹1,00,000 జీతం అని చెప్పకండి సార్, నెలకు 10,000 అప్పు అని చెప్పండి సార్ అని చెప్తారు. నువ్వెంత సంపాదిస్తున్నాడు ముఖ్యం కాదండి. అంటే ₹10,000 జీతంతో నువ్వు బ్రతకడం అలవాటు పడినాడు. దేవుడు నీకు 30,000 ఇస్తే, 30,000 కూడా నాకు చాలలేదంటే, దేవుడు 3 లక్షలు ఇస్తే 3 లక్షలు చాలదంటే నీలో ఏట్లేదండి? తృప్తి లేదు. పిండి ఎంత ఉందో రొట్టె అంత చేసుకో, గొప్పల గురించి పరిగెట్టగాడు. తృప్తి అనేది చాలా అవసరం. ఈ తృప్తి నిన్ను బ్రతికింపజేస్తుంది. చదువు మళ్ళీ. నీ ఆవరణములలో నివసించినట్లు, దేవుని ఆలయంలో నివసించినట్లు, నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. దేవుని ఆలయంలో నివసించడానికి ఏంటంటే క్వాలిఫికేషన్స్ దేవుడు ఏర్పాటు చేసుకొని చేర్చుకోవాలి. లేకపోతే అందరూ వెళ్ళారు అక్కడికి. నీ పరిశుద్ధాలయం చేత, నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరములోని మేలు చేత, నీ మందిరంలో మేళ్ళు ఉంటాయి చూసారా, ఆ మేళ్ళ వల్ల మేము తృప్తి పొందేదము. తృప్తి వస్తుందండి. దేవుడి దగ్గర తప్ప మనుషుల దగ్గర మనకి తృప్తి రాదండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మహాపురుషుడు తండ్రి యేసునైన కృపమేడ, మీతో సదాకాలం జీవించడానికి ఎలాగుండాలనే విషయాలు నాతో మాతో మాట్లాడారు. అట్టి రీతిగా మమ్మల్ని సిద్ధపరిచి సరిచేసి మీ సాక్షులుగా జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.